హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చిక్కుడుకాయల కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చిక్కుడుకాయల కూర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవి నేను ఆల్రెడీ ముందనే ఒలిచి పెట్టుకున్నాను. ఇవి ఒలచడం చూపించలేదు ఫ్రెండ్స్ మీకు. చూడండి, ఇట్లా ఉంటాయి. దీంట్లో ఇత్తనాలు వచ్చి ఉంటాయి. ఇవి అర్ధ కేజీ ఫ్రెండ్స్. ఇవి దీంట్లోకి 4 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు వేస్తున్నాము. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలు అనేటివి ముందు రోజే ఒలిచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అప్పటికప్పుడు అంటే లేట్ అవుతుంది మనకు. ఇలా సన్నగా కట్ చేసుకోండి. మీ ఇష్టం, పొడుగు అంటే పొడుగా చేసుకోండి, చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోండి. నేనైతే చిన్నగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము. పైన ఇది బొడ్డు తీసేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, టమాటాలు అన్నీ కట్ చేసినాక చూపిస్తాను. మనం ఒలిచి పెట్టినామనుకో మనము తొందరగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ చిక్కుడుకాయల్లో నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కడుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి కడుగుతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీళ్ళు వేసి పెట్టినాను. ఇవి బాగా కడుక్కోవాలి 2 సార్లు. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు కడుగుతాను నేను. దీంట్లో నీళ్ళు వేసి పెట్టినాను కదా, ఈ నీళ్ళని పంపేసి మళ్ళీ నీళ్ళు వేస్తాను. అట్లా 2 సార్లు కడుక్కోండి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నీళ్ళు వేస్తున్నాను కడగడానికే. ఇంకొకసారి కడుక్కొని పక్కకు పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా నీట్గా కడుక్కున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకుంటున్నాను. ఇది హీట్ కావాలి, బాగా వేడెక్కాలి. వేడెక్కినాక మనం ఆయిల్ వేసుకుందాము. ఇవి చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడకబెట్టి కొంతమంది చేస్తారు, కానీ డైరెక్ట్ ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. ఈ కూరకి, చిక్కుడుకాయల కూరకి నేను 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. కూరగాయ కాబట్టి కొద్దిగానే పడుతుంది. మనం ఫ్రై చేస్తాం ఎక్కువ పడితే. కూరగాయకి 3 స్పూన్ల ఆయిల్ వేసినాను. ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు మినపకాయలు ఉన్నాయి. కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. 2 ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, ఇది వేగిపోయింది. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు వేసుకుందాము. మనం సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు ఇవి కొద్దిగా వేగాలి. ఇవి కొద్దిగా వేగినాక మనం టమాటాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేగుతుంది. ఇవి కొద్దిగా వేగినాక మనం టమాటాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి కొద్దిగా వేగినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము. ఇందాక మనం కట్ చేసిన టమాటాలు. టమాటాలు కూడా 2 నిమిషాలు మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కొంచెం మగ్గినాయి. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ అల్లం పేస్ట్.
కొద్దిసేపు వేగనియాలి దీన్ని కూడా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాము. సగం స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం అల్లం పేస్ట్ వేసే లోపల ఇది కొంచెం అడుగు అంటుతుంది, పట్టేస్తుంది కొద్దిగా. ఇప్పుడు మనము ఈ చిక్కుడుకాయలు వేసుకున్నాము. ఇందాక మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేస్తున్నాను. కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇవి ఒలుచుకునేటప్పుడు జాగ్రత్తగా ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో పురుగు ఉంటుంది కాబట్టి చూసుకొని ఒలుచుకోవాలి. ఇట్లా ఓపెన్ చేయాలి దీన్ని, ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి. అప్పుడు ఏం లేకుండా మనకు పురుగు తిరుగుంటే కనిపిస్తుంది. అన్నీ ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందాము. మనకు తగినంత ఉప్పు ఫ్రెండ్స్. నేను ఈ స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను, లావు ఉప్పు వేస్తున్నాను. కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి. స్పూన్లు కొబ్బరి పొడి వేసినాను. కొద్దిగా చూడండి, ఇంతనే చెక్క లవంగాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాము. ఈ కర్రీ బాగా ఏమంటారు ఉడికితే అంత తయారైతే సేమ్ మటన్ కర్రీ లెక్క ఉంటుంది. మనం మటన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ వేసాక బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెడదాము. తర్వాత మనం నీళ్ళు వేసుకోవాలి దీంట్లో. ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్ ఇలానే పెడదాము. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టినాను. ఇప్పుడు మనం దీంట్లో తగిన నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం నీళ్ళు వేసుకొని ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి. చూడండి, ఇలా మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి. ఇది మొత్తం ఉడకడానికి మనకు 15 నిమిషాలు పడుతుంది. మొత్తం ఈ మనం పోసిన నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఇవి అంతవరకు ఉడికించుకోవాలి కాబట్టి మనం 15 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలకు ఒకసారి చూద్దాము. మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా 5 నిమిషాలు అయింది, చూద్దాము. చూడండి, నీళ్ళన్నీ పోయినాయి, ఇంకొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు మనము ధనియాల పొడి వేసుకుందాము. ఉప్పు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ టైంలోనే. ఒకవేళ ఉప్పు సరిపోకుండా వేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ధనియాల పొడి మొత్తం దీన్ని కలిసిపోవాలి. ధనియాల పొడి కూడా వేస్తే తొందరగా నీళ్ళు ఇమిడిపోతాయి అంటారు, దగ్గరకు అవుతుందని. ఇప్పుడు ఉప్పు చూసుకున్నాం ఫ్రెండ్స్.
నాకు ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాను. నాకు తక్కువైంది ఉప్పు, మీరు సరిగ్గా వేసుకోండి. ఇలా అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా, ఇదో చూడండి ఇట్లా. ఒకవేళ మీకు ఇట్లా ఉంటే పర్లేదంటే దించుకోండి, లేదంటే కానీ ఒక 5 నిమిషాలు పెట్టుకుందాము. నేను ఆ కొద్దిగా నీళ్ళు కూడా కొంచెం ఆవిరైపోయి సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్ ఆ నీళ్ళన్నీ ఇమిడిపోయేంత వరకు పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయల కూర రెడీ అయింది ఫ్రెండ్స్. మొత్తం చూడండి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, ఒక లైట్గా ఉంది. ఇంకా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయింది కూర అంతా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చిక్కుడుకాయల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.